అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఉదయం కొంతమంది మిత్రులు ఫోన్ చేసి టీటీడీ దేవస్థానం పరిస్థితి ఏంటి, దానికి చైర్మన్గా ఎవరు నియమిస్తున్నారు అని అడుగుతూ ఉన్నారు. ఎందుకు చైర్మన్ ఎవరైతే మీకేంటి అని నేనంటే ఆయన ఏమన్నారంటే, కాదు తిరుమల వెళ్దామంటే జనవరి వరకు ఏ ఎమ్మెల్యే దగ్గర కూడా డేట్స్ బ్లాక్ అయిపోయినాయని చెప్తా ఉన్నారు. అదే ఎమ్మెల్యేకి వారానికి 4 రోజులు, సోమ, మంగళ, బుధ, గురు, ఈ 4 రోజులు విఐపి బ్రేక్ దర్శనం ఇస్తారు. ఒక్కొక్క లెటర్కి 6 చొప్పున, అంటే 4 6 24 మందికి ఒక ఎమ్మెల్యే గారు వారం రోజుల్లో తిరుమల దర్శనానికి ఏర్పాటు చేయగలరు. అది విఐపి బ్రేక్ దర్శనం. శుక్రు, శని, ఆది 3 రోజులు కూడా పూజలు ఉండడం వలన అక్కడ ఈ విఐపి దర్శనాన్ని ఎలవ్ చేయండి. కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇవాళ అంత డిమాండ్ ఉందనేది చెప్పగలరు. అందులో ఆ చైర్మన్కి ప్రభుత్వం తర్వాత, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తర్వాత అంత ప్రత్యేకమైన ప్రతిపత్తి ఉంది. ఎందుకంటే ప్రధానమంత్రి, రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులు, కేంద్ర మంత్రులు, చీఫ్ జస్టిస్లు అందరూ కూడా వస్తడం వల్ల చైర్మన్ యొక్క ప్రామినెన్సీ చాలా ఎక్కువ ఉంటుంది. గతంలో ఒకసారి మన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా బాపిరాజు గారు ఉన్నప్పుడు ఆనాటి రాష్ట్రపతిగా ఉన్న ప్రణబ్ ముఖర్జీ గారు తిరుమల తిరుపతి దేవస్థానం రావడం జరిగింది. బాపిరాజు గారు రిసీవ్ చేసుకున్న విధానాన్ని అవన్నీ చూసి అప్పుడు బాపిరాజు గారి టెర్మినేట్ అయిపోయింది. ఆయన అప్పుడు ఎంపీగా కూడా ఉన్నారు. అయినా సరే మళ్ళా మీరే ఈ దేవస్థానానికి చైర్మన్గా ఉండాలని చెప్పి రాష్ట్రపతిగా ఉన్న ప్రణబ్ ముఖర్జీ గారు మళ్ళా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి మన బాపిరాజు గారిని రికమెండ్ చేయడం జరిగింది. ఆ విధంగా రెండోసారి కూడా బాపిరాజు గారు కంటిన్యూ 2 సార్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా పనిచేశారు. ఆ అదృష్టం ఆయన 2 సార్లు చేయటం ఆయనకు అదృష్టం కలిగింది. అదేవిధంగా ఇవాళ తిరుపతి దేవస్థానం అంటే అంత క్రేజ్ ఉంది. దానికి వచ్చే భక్తులు కూడా ఎక్కువ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, నార్త్ ఇండియాలోని మహారాష్ట్ర నుంచి ఎక్కువగా వేల సంఖ్యలో రోజు వస్తూ ఉంటారు. రోజు సుమారు 70,000 మంది పైచిలకు దర్శనం చేసుకుంటారు. రోజు దేవస్థానం ఆదాయం 4 నుంచి 5 కోట్ల వరకు ప్రతిరోజు దేవస్థానం ఆదాయం ఉంటుంది. అదేవిధంగా వేల మంది విఐపీలు వచ్చి దర్శించుకునే ప్లేసు తిరుమల దేవస్థానం. కాబట్టి దాని చైర్మన్కి చాలా ప్రామినెంట్ ఉంది. ముఖ్యమంత్రి గారి కన్నా కూడా ఎక్కువ తిరుపతి దేవస్థానానికి భక్తులకి డిమాండ్ ఎక్కువ ఉంటుందని చెప్పవచ్చు. కొన్ని సందర్భాలు ముఖ్యమంత్రి గారితో ఎవరికి పని, ప్రతి మనిషికి సంవత్సరానికి ఒకసారైనా దేవస్థానానికి వెళ్ళాలి, తిరుమలకి వెళ్ళాలని ఉండటం వలన ఆ డిమాండ్ ఆ విధంగా ఉంటుంది. అందుకని ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికి టీటీడీ ఇస్తారు, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఎవరికి ఇస్తారని ప్రతి కార్యకర్త నోట, ప్రతి పౌరుడి నోట కూడా చర్చించుకుంటూ ఉన్నారు. అందులో ముఖ్యంగా అశోక్ గజపతిరాజు గారి పేరు మనకి ప్రధానంగా వినపడింది. కానీ ఆయన పెద్ద ఆయన తీసుకుంటారని కొంతమంది అనుకున్నారు, కొంతమంది అనుకోరు. కానీ ఫస్ట్ ఆయన అయితే నిజాయితీపరుడు, నిబద్ధత కలిగిన వ్యక్తి. అనేక సార్లు మంత్రిగా పనిచేశారు, కేంద్ర మంత్రిగా పనిచేశారు, ఎమ్మెల్యేగా పనిచేశారు. 1978 నుంచి 2019 వరకు కేంద్ర రాష్ట్ర రాజకీయాల్లో ఉన్న వ్యక్తి, నిజాయితీపరుడు. ఆయన పెద్ద మనిషికి ఇస్తే చాలా బాగుంటుంది. దాంట్లో ఏమాత్రం డీవియస్ లేదు. పార్టీ కార్యకర్తలంతా కూడా ఏకగ్రీవంగా తెలియపరుస్తున్నారు. ఆయన వయసు రీత్యా ఉండను అని అంటున్నారని కొంతమంది చెప్తారు. అలాంటప్పుడు ఆల్టర్నేటివ్గా ఈ మధ్య కాలంలో సినీ నిర్మాత, నటుడు, తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ మెంబరు అయినటువంటి మురళీమోహన్ గారి పేరు ప్రధానంగా సినిమా ఇండస్ట్రీ నుంచి ఏర్పడతా ఉంది. వారితో పాటు అశ్వత్ గారు కూడా అడుగుతున్నారని తెలుస్తూ ఉంది. వీరిద్దరూ కాకుండా జస్టిస్ ఎన్వి రమణ గారి పేరు కూడా తెరపైకి వస్తూ ఉంది. రమణ గారు భారతదేశాన్ని ఉన్న సర్వోన్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. ఆయన పేరు కూడా ఏర్పడతా ఉంది. మరి అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ఈక్వేషన్ ద్వారా రాజకీయ నాయకులకి పంపిస్తారు, కానీ ఇట్లాంటి అఫీషియల్స్కి ఎవరు అనేది ఒక వార్త ఉంది. అలాంటి పరిస్థితుల్లో కళా వెంకటరావు గారు పేరు కూడా ప్రధానంగా ఏర్పడుతూ ఉంది. అంతేకాకుండా నెల్లూరులో ఎంపీగా గెలిచిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వారి ఫ్యామిలీ వైసీపీ నుంచి టీడీపీలోకి రావడం వల్ల నెల్లూరు జిల్లాలో వచ్చిన ఒక ప్రపంచంలో 10 ఎమ్మెల్యే సీట్లు గెలవడం కానీ, ఎంపీ సీట్ గెలవడం కానీ, అంతేకాకుండా ప్రభాకర్ రెడ్డి గారు మిసెస్ కానీ ఆయనకి కూడా చాలా దైవభక్తి ఉన్న వ్యక్తులు.
అందువలన వారి పేరు కూడా ముఖ్యంగా వినపడతా ఉంది. ఏడీ గారు చంద్రబాబు నాయుడు గారి లెక్క ప్రకారం అయితే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు ప్రాధాన్యత ఇచ్చేవారు. బీసీ లీడర్లు తీసుకొచ్చి మన కాగిత వెంకటరావు గారు లాంటి వ్యక్తులు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా చేసిన పరిస్థితి అయితే ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు అనూహ్యంగా ఈ పేర్లన్నింటినీ కాకుండా కూడా బీసీ నాయకులు తీసుకొచ్చి కూడా అక్కడ కూర్చోబెట్టే అవకాశం కూడా ఉందని తెలుస్తా ఉంది. మరి వేచి చూద్దాం, ఏదైనా జరగవచ్చు కొద్ది రోజుల్లో. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.